మీనాక్షి నటరాజన్ కేసు ఎంతవరకు వచ్చింది? ఆమె నామినేషన్ని మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభకు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వాళ్ళకున్న సంఖ్యాబలం ప్రకారం అక్కడ కాంగ్రెస్కి 1 సీటు గెలిచే అవకాశం ఉంది, బీజేపీకి 2 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ నుంచి 2 పోటీ చేయాలి, కాంగ్రెస్ నుంచి 1 పోటీ చేయాలి. ఎంతమంది అయినా పోటీ చేయొచ్చు. గెలుస్తాము అన్న నమ్మకం ఉంటే, ఎమ్మెల్యేలు మాకే ఓటేస్తారన్న నమ్మకం ఉంటే, బీజేపీ నుంచి 3 పోటీ చేశారు. అంటే ఒక అభ్యర్థి ఎక్కువగా నిలబెట్టారు వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది, మేము గెలుస్తామన్న నమ్మకంతో వాళ్ళు ఇంకొకరిని పోటీలో నిలబెట్టారు. అందరూ నామినేషన్లు వేసారు, అందరి నామినేషన్లు యాక్సెప్ట్ అయినాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ మాత్రం తిరస్కరణకు గురైంది. ఎందుకు అంటే తెలంగాణలో ఒక కేసు ఉన్నది, ఎఫ్ఐఆర్ కాలేదు ఎక్కడా కూడా. ఎఫ్ఐఆర్ కాకపోయినా కోర్టులో ఒక కేసు ఉన్నది. శ్రీలత అనే ఒక ఆమె మీద కేసు వేసింది. ఆ పర్టికులర్ కేసులో ఆమెను A4గా పెట్టింది. కోర్టు దీనిపైన వివరణ ఇవ్వాలి అని మీనాక్షి నటరాజన్కి నోటీస్ పంపింది. మీనాక్షి నటరాజన్ దానికి వివరణ కూడా ఇచ్చారు. సో ఇదంతా ఆ కోర్టు పరిధిలో జరుగుతున్నది, కానీ ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ కాలే. దాన్ని ఎవరైతే ఆ 3వ అభ్యర్థి పోటీ చేస్తున్నారో బీజేపీ అభ్యర్థి, ఆయన ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి దాన్ని తీసుకెళ్తే మీనాక్షి నటరాజన్ని వివరణ కోరినము అని వాళ్ళు అంటున్నారు. లేదా అసలు మమ్మల్ని కనీసం మీరు దీని మీద వివరణ ఇవ్వండి అని కూడా అడగలేదని కాంగ్రెస్ అంటున్నది. ఏం జరిగిందో కానీ మొత్తానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఈ పర్టికులర్ కేసుని మీనాక్షి నటరాజన్ అఫిడవిట్లో పెట్టలేదన్న కారణం చేత ఆ నామినేషన్ని తిరస్కరించారు. తిరస్కరించడంతో ఇక దుమారం రేగింది. ఎట్లా తిరస్కరిస్తారు? కోర్టులో ఉన్న కేసు అది, అసలు అక్కడ ఎఫ్ఐఆర్ఏ కాలేదు. ఆ ఎఫ్ఐఆర్ కానటువంటి కేసుని ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టాల్సిన అవసరం లేదు అని వీళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి దాకా వెళ్ళబోతున్నారు. పెద్ద గొడవ అవుతున్నది. ఇంకొక వైపున బీజేపీ దీన్ని టెక్నికల్గా అండ్ పొలిటికల్గా కూడా దీన్ని రాజకీయంగా వాళ్ళు దాన్ని వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పొలిటికల్గానేమో ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాకు పంపించడంతో మాకు తెలిసింది, లేకపోతే మాకెట్లా తెలుస్తుంది అని బీజేపీ నాయకులు అంటున్నారు. అయి ఉండొచ్చు, పంపించుండొచ్చు, పంపించకపోయి ఉండొచ్చు. పంపించిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఉండడము, ఆమె మీద కక్ష తీర్చుకోవాలి అనుకునేటువంటి తెలంగాణ కాంగ్రెస్లో 1-2 నాయకులు ఉన్నారు, ఫైమ్ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన్ని గతంలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఆయన్ని నామినేట్ చేస్తే ఆమె నిర్ద్వందంగా తిరస్కరించింది. ఈయనకు గనక ఇస్తే, చాలా భయంకరమైన ఒక వర్డ్ వాడింది ఆయన ఉద్దేశించి, ఈయనకు గనక ఇస్తే నేను అసలు ఉండను, రిజైన్ చేసి వెళ్ళిపోతాను, హైకమాండ్కి అల్టిమేటం జారీ చేసింది రాహుల్ గాంధీకి ఫోన్ చేసి. ఇది ఏ కాంగ్రెస్ లీడర్ని అడిగినా దీని గురించి చెప్తారు. సో దీంతో ఆమె మీద ఒక రకమైన ఇది ఉన్నది, ఆమె ముందుకు సాగనిస్తలేదు ఇట్లాంటి వాళ్ళని అని. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇదంతా ఇది ఒక బ్యాచ్ అనమాట. వీళ్ళందరూ రేవంత్ రెడ్డికి ఇట్లాంటి వాళ్ళే కదా సలహాదారులు, అందుకే ఇట్లా పాడైంది 2.5 ఏళ్ల నుంచి. సో ఇప్పుడు ఆ ఫైమ్ చెప్పిండు అన్నది ఒక చర్చ, బయట జరుగుతున్న గుసగుస డిస్కషన్ పొలిటికల్ అండ్ జర్నలిస్ట్ సర్కిల్స్లో. ఎవరో మొత్తానికి చెప్పుకుంటారు, చెప్పకపోయినా ఎవరో ఒకరు తెలుసుకోవడం కూడా పెద్ద సమస్య కాదు. సో ఇట్లా ఆమె నామినేషన్ తిరస్కరణ గురైంది. పొలిటికల్గా దీన్ని బీజేపీ రకంగా వాడుకుంటున్నది. అండ్ టెక్నికల్గా అసలు కోర్టులో ఉన్న కేసు అయినా సరే మీరు ఆల్రెడీ మీకు వివరణ కోర్టు అడిగింది కదా, మరి అందులో పేర్కొనాలి కదా, ఎందుకు పేర్కొనలేదు అన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఇది మిక్స్డ్ ఒపీనియన్స్ కనబడుతున్నాయి ఇందులో. ఏదేమైనా కోర్టు పరిధిలోకి వెళ్ళింది, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారు, కోర్టు తేలుస్తుంది. గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఆదేశాలని కోర్టులు కూడా పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంలో పక్కన పెడుతుందా, ఏం జరుగుద్దన్న చూడాలి. ఇది ఏదో పెద్ద అంశం కింద మనం చూడాల్సిన అక్కర్లే, ఒక్క రాజ్యసభ స్థానం ఇది. కాకపోతే పొలిటికల్గా నువ్వా నేనా అనుకుంటున్నప్పుడు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు నడుస్తున్నప్పుడు ఇది మోరల్గా ఎవరు గెలుస్తారా అన్న దాని మీద డిస్కషన్ తప్ప ఏమవుతుంది ఒక రాజ్యసభ స్థానంతో? వీళ్ళకి పోయేది లేదు, వాళ్ళకి వచ్చేది లేదు. ఇప్పుడు వాళ్ళకి ఆ 1 సీటు వల్ల ఇంకా బలం పెరిగేది కూడా ఏం లేదు అక్కడ, వీళ్ళకి పెద్దగా తగ్గేది కూడా ఏం లేదు. సో మళ్ళీ అక్కడ నోటిఫికేషన్, మళ్ళీ ఎలక్షన్, ఇదంతా ఉంటుంది ఒకవేళ అదే కనుక అయితే. కానీ ఇప్పుడు ఇది కోర్టుకు వెళ్ళింది కాబట్టి ఇది ఇక ఎన్ని రోజులు పడుతుంది అన్నది చూడాలి. అన్ని పేపర్స్లో మెయిన్ వార్త ఇదే కనబడుతున్నది. తిరస్కరణ అసాధారణం, సరి చేయాల్సిందే, ఎలక్షన్ కమిషన్కి కాంగ్రెస్ బృందం డిమాండ్. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేయదలుచుకున్న తమ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి
తిరస్కరించడం అసాధారణమని దాన్ని వెంటనే సరిచేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పార్టీ జైరాం రమేష్, అభిషేక్ మను సింఘ్వి, వివేక్, రణదీప్ సుర్జేవాలా, భూపేష్ బఘేల్, దీపాదాస్ మున్షి తదితరులతో కలిసి మీనాక్షి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. నామినేషన్ తిరస్కరణతో ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్లయిందని, రాజ్యాంగ సంస్థలపైన తమకు ఇంకా విశ్వాసం ఉండడంతోనే పోరాడుతున్నామని మీనాక్షి విలేకరులకు చెప్పారు. 2+2=7 అన్నట్లుగా రిటర్నింగ్ అధికారి ఉత్తర్వు ఉందని సింఘ్వి వ్యాఖ్యానించారు. ఆర్ఓ నిర్ణయం విపరీత బుద్ధితో కూడుకున్నది. 2 ఏళ్లకు పైగా శిక్ష పడే కేసుల వివరాలు మాత్రమే అఫిడవిట్లో పేర్కొనాలి అని ప్రజాప్రాతినిధ్య చట్టం చెబుతోంది. ముందుగా అభియోగాలు నమోదు కావాలి. మీనాక్షి విషయంలో ఒక ప్రైవేట్ కేసును చూపించారు. ప్రైవేటు ఫిర్యాదు నిరాధారం కావచ్చు. దాన్ని న్యాయమూర్తి ఇంకా పరిగణలోకి తీసుకోలే, కేవలం నోటీసే పంపించారు. ఇది క్రిమినల్ కేసు కాదని న్యాయశాస్త్ర తొలి ఏడాది విద్యార్థులకు కూడా తెలుసు. అంటే బేసిక్స్ చదువుతున్న వాళ్ళకు కూడా తెలుసు. సహేతుక కారణాలు లేకుండా నామినేషన్ను తిరస్కరిస్తే దాన్ని సరిదిద్ది న్యాయం చేయడానికి ఈసీకి అన్ని అధికారాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి తప్పును సరిదిద్దాలి అని చెప్పారు. మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు నిరాహార దీక్ష చేస్తున్నారట. ఇవాళ కాంగ్రెస్ అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేసిందట. పిసిసి అధ్యక్షులందరినీ, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులందరినీ ఢిల్లీకి పిలిచిందట. ఆర్ఓ నిర్ణయం చట్టవిరుద్ధం, రద్దు చేయండి కాంగ్రెస్ అడుగుతున్నది. అసలు కేసే లేదు, ఏం దాచారు అని మీనాక్షి నామినేషన్ను తిరస్కరిస్తారు. ఆమె పైన అభియోగాలే లేవు. నేర చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 33A ఆర్ఓ ఉల్లంఘించారు. ఏం చెప్తున్నది అడగండి చాట్ జీపీటీని, ఉన్నది కదా మనకి. ఇమీడియట్ ప్రజాప్రాతినిధ్య చట్టం 33A. ఏం చెబుతోంది? ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 33A అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఓటర్లకు తెలియజేయడానికి ఉద్దేశించిన నిబంధన. రైట్ టు ఇన్ఫర్మేషన్ సెక్షన్ అని కూడా అంటారు. సెక్షన్ 33A ప్రకారం పోటీ చేసే అభ్యర్థి 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసులు ఉంటే వాటి వివరాలు వెల్లడించాలి. క్రిమినల్ కేసులు ఉంటే అది కూడా 2 years అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే కేసులు, గతంలో 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడ్డ నేరాల్లో దోషిగా తేలి ఉంటే ఆ వివరాలు కూడా తెలియజేయాలి. ఒకవేళ గతంలో 1 year శిక్ష పడే కేసులు కానీ అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడ్డ కేసులు ఉంటే అవి కూడా చెప్పాలి. ఈ సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల అధికారికి సమర్పించాలి. దీని ప్రధాన ఉద్దేశం ఓటర్లకు అభ్యర్థుల క్రిమినల్ నేపథ్యం గురించి సమాచారం అందించడం, ఎన్నికల్లో పారదర్శకతను పెంచడం, ఓటర్లు సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించడం. మీనాక్షి నటరాజన్ కేసు ఏమైంది? మీనాక్షి నటరాజన్ కేసులో ప్రస్తుతం వివాదం ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 33A కింద అఫిడవిట్లో కేసు వివరాలు వెల్లడించారా లేదా అన్న అంశం చుట్టూ తిరుగుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పరిశీలన సమయంలో తెలంగాణలో తనపై ఉన్నట్లు చెప్పబడిన ఒక కోర్టు కేసు వివరాలని అఫిడవిట్లో పేర్కొనలేదని అభ్యంతరం రావడంతో ఆమె నామినేషన్ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమె పైన ఎలాంటి క్రిమినల్ కేసు పెండింగ్లో లేదు, కేవలం ఒక ప్రైవేట్ ఫిర్యాదుపై నోటీసు మాత్రమే వచ్చింది అని వాదిస్తోంది. అందువల్ల సెక్షన్ 33A ప్రకారం వెల్లడించాల్సిన అవసరం లేదు అని చెబుతోంది. తెలంగాణ పోలీసుల నుంచి కూడా ఆమె పేరుతో క్రిమినల్ కేసు నమోదు కాలేదని వచ్చిన సమాచారం ఈ వివాదాన్ని మరింత సంక్లిష్టం చేసింది. కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అవసరమైతే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాను కూడా ఆశ్రయిస్తామని ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి? ఆమె పైన కేవలం నోటీసు మాత్రమే ఉన్నదా? ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది? ఆమెకి కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఇచ్చింది. సో కేవలం నోటీసు మాత్రమే ఉందా? లేదు, కోర్టు అధికారికంగా కేసును స్వీకరించి, అంటే దానికి కాగ్నిజెన్స్ అంటారు కదా, స్వీకరించి విచారణ కొనసాగిస్తున్నదా? ఈ అంశం పైన తుది చట్టపరమైన నిర్ణయం ఆధారపడి ఉంటుంది.
మీకు కావాలంటే హైదరాబాద్లో ఉన్న ఆ ప్రైవేట్ కంప్లైంట్ కేసు అసలు వివరాలు, ఎవరు ఫిర్యాదు చేశారు, ఏ సెక్షన్లు పెట్టారు కూడా చెప్పగలను. చెప్పండి. మీనాక్షి నటరాజన్పై ఉన్న వివాదాస్పద కేసు గురించి ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఫిర్యాదుదారు తెలంగాణకు చెందిన మాజీ కాంగ్రెస్ కార్యకర్త. ఆమె 2022లో కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి తనను వేధించారు అని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని ఆరోపించారు. ఆ ఫిర్యాదును పార్టీ నాయకత్వానికి పలుమార్లు తెలియజేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ 2025లో హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసింది. ఇది ఎక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఈ శివకుమార్ రెడ్డికి సంబంధించిన కేసు ఇది. యాక్చువల్గా ఆ పరిణామాలు అవన్నీ జరిగేటప్పుడు మీనాక్షి నటరాజన్ ఇక్కడ లేదా, మాకు సంబంధం లేదు, కానీ మేము కంప్లైంట్ చేసిన పార్టీకి ఆయన మీద యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పి ఒక ప్రైవేట్ పిటిషన్ ఆమె వేసింది. దాంట్లో మీనాక్షి నటరాజన్ A4గా పెట్టింది. ఆ ప్రైవేట్ కంప్లైంట్లో మీనాక్షి నటరాజన్ సహా పలువురు కాంగ్రెస్ నాయకుల పేర్లను చేర్చారు. ఆరోపణ ఏంటంటే బాధితురాలి ఫిర్యాదులపైన సరైన చర్య తీసుకోలేదని. కోర్టు BNSS సెక్షన్ 223 కింద నోటీసు జారీ చేయగా మీనాక్షి నటరాజన్ 2025లోనే దానికి సమాధానం కూడా సమర్పించినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అంటే కోర్టులో ఆమె ప్రైవేట్ పిటిషన్ వేయగానే సెక్షన్ 223 కింద కోర్టు మీనాక్షి నటరాజన్కి ఒక నోటీస్ ఇచ్చింది, దీనికి ఆన్సర్ చేయండి అని. కాంగ్రెస్ ఏం వాదిస్తుందంటే ఆమె పైన ఎలాంటి FIR కానీ క్రిమినల్ కేసు కానీ నమోదు కాలేదు, కేవలం ప్రైవేట్ కంప్లైంట్స్లో పేరు మాత్రమే ఉన్నది. అందువల్ల RP యాక్ట్ సెక్షన్ అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 33A కింద వెల్లడించాల్సిన అవసరం లేదు అని చెబుతోంది. అయితే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రం ఆ విషయం అఫిడవిట్లో పేర్కొనకపోవడాన్ని కారణంగా చూపి రాజ్యసభ నామినేషన్ తిరస్కరించారు. అయితే ఒక్క క్వశ్చన్ అడుగుదాం, క్లోజ్ చేద్దాం. సో ఇట్లాంటి కేసెస్ కూడా అఫిడవిట్లో పెట్టాల్సిన అవసరం ఉందా? ఇగో సాధారణంగా కేవలం కంప్లైంట్ పెట్టారు అని, అంటే కంప్లైంట్ చేశారు అనే కారణంతోనే ప్రతి విషయాన్ని అఫిడవిట్లో చెప్పాల్సిన అవసరం ఉండదు. సెక్షన్ 33A ప్రకారం ముఖ్యంగా 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరంలో కోర్టు కేసును స్వీకరించి, అంటే కాగ్నిజెన్స్ అంటాం దాన్ని, కోర్టు కేసును స్వీకరించి లేదా ఛార్జ్ ఫ్రేమ్ చేసిన పరిస్థితుల్లో ఆ వివరాలు అఫిడవిట్లో వెల్లడించాల్సి ఉంటుంది. అయితే కొన్నేళ్లలో న్యాయస్థానాలు ఓటర్లకు పూర్తి సమాచారం అందాలనే ఉద్దేశంతో కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్న కేసులను కూడా వెల్లడించడం అవసరమని పేర్కొన్న తీర్పులు కూడా ఉన్నాయట. ఇప్పుడు ఒక దగ్గర ఇప్పుడు కేసు నడుస్తున్నది. ఏంటి ఇది? కేవలం ప్రైవేట్ కంప్లైంట్ మాత్రమేనా? జస్ట్ కంప్లైంట్ ఇచ్చిర్రు, ఇంకేం కాలేదా? లేదు, కోర్టు ఇప్పటికే దాన్ని కాగ్నిజెన్స్ తీసుకొని ఆమెకు నోటీసులు జారీ చేసిందా? ఆమె రిప్లై కూడా ఇచ్చింది అంటున్నారు. మరి రెండోదే కనుక నిజమైతే అఫిడవిట్లో పేర్కొనాల్సి వచ్చేదని వాదిస్తున్నారు. మొదటి పరిస్థితి అయితే వెల్లడించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వాదిస్తున్నది. పేరు కంప్లైంట్లో ఉందా లేదా అనేది ఇక్కడ కీలకం కాదు, అసలు ఆ కేసు కోర్టులో ఏ దశలో ఉంది అన్నది ఇప్పుడు కీలకం. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని విచారిస్తే కోర్టు తేల్చబోతున్నది వాట్ ఈజ్ వాట్ అన్నది. ఇప్పుడు అక్కడ ఆగిందనమాట. ఒకవేళ కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకొని కోర్టు విచారించి ఇది చేస్తే ఖచ్చితంగా ఈ పర్టికులర్ కేసు కోర్టులో ఉందని వెల్లడించాల్సిన పరిస్థితి ఉంటుందట. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు అడ్వకేట్స్ కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ చెప్తున్నారు. ముందే తెలిసినప్పుడు అఫిడవిట్లో చెప్పాలి. కోర్టు నోటీసులకు మీనాక్షి వివరణ కూడా ఇచ్చారు. నిజానికి ప్రైవేట్ ఫిర్యాదులన్నీ కేసులు కావు, కోర్టు పరిగణలోకి తీసుకోకపోతే అఫిడవిట్లో చెప్పాల్సిన పని లేదు. న్యాయ నిపుణుల అభిప్రాయాలు. సో ఇట్లా మొత్తానికి వీళ్ళు ఏమంటున్నారంటే గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రద్దు చేసిన నిర్ణయాలను కూడా కోర్టు మళ్ళీ పునరుద్ధరించిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధం, దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఆమె పైన అసలు క్రిమినల్ కేసే లేదని, అలాంటప్పుడు దేన్ని దాచిపెట్టారని నామినేషన్ రద్దు చేశారని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఎన్నికల సంఘానికి ఉన్న విశేష అధికారాలు ఉపయోగించి RO జారీ చేసిన అన్యాయమైన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ అత్యున్నత బృందం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ని కలిసి కంప్లైంట్ చేసింది. ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళబోతున్నారట.
ఇదో పేపర్లో చూసిన ఈ వార్తను దీంతో క్లోజ్ చేద్దాం. ఇగో మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ వెళ్ళబోతున్నది. అత్యవసర విచారణ జరపాలని పిటిషన్. అంతకుముందు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీనాక్షిపై కోర్టు నోటీసు మాత్రమే ఉంది, కేసు నమోదు కాలే. కాంగ్రెస్ అంటుంది క్రాస్ ఓటింగ్ కుదరకనే ఇలా కుట్ర చేశారు మీనాక్షి నటరాజన్ కూడా ఆరోపిస్తున్నది. ఇప్పుడు అసలు అది కేవలం ప్రైవేట్ పిటిషన్ దగ్గరే ఆగిపోయిందా, విచారణ ఏ దశలో ఉన్నది అన్న దాని దగ్గర ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అఫిడవిట్ని తిరస్కరించడమా, మళ్ళీ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన నిర్ణయాన్ని తప్పుబట్టి సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని పునరుద్ధరించి ఆమె ఎలక్షన్ ఫేస్ చేసేలాగా నిర్ణయం తీసుకుంటుందా, తీర్పిస్తుందా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇది అంతగా కోర్టు పరిధిలోకి వెళ్ళిన అంశం కాబట్టి ఇది కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇది టెక్నికల్ పాయింట్. పొలిటికల్గా అసలు ఏం జరిగింది, ఆమె కేసు వివరాలు మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఒక ఆయన మీడియా ముందుకు వచ్చి మాకెట్లా తెలుస్తుంది, ఇది తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే మాకు సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. మరి ఎవరు ఇచ్చారు?